ఎప్పటికీ డిమాండ్ ఉండే కోర్స్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. రాష్ట్ర కేంద్ర స్థాయిలో ప్రవేశ పరీక్షల ద్వారా ఎంసీఏ కోర్సులో అడ్మిషన్ లభిస్తుంది. మెస్ట్రాలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంసీఏ కోర్సును ఆఫర్ చేస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మెస్రాలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంసీఏ ప్రోగ్రాంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. బీసీఏ, బీఎస్సీ, కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా పోటీ పడొచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 2 వరకు సమయం. ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా మెస్రాలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అడ్మిషన్స్ లభిస్తాయి. ఆన్లైన్ ప్రవేశ పరీక్ష జూన్ 18న జరుగుతుంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంసీఏ కోర్సు 2 సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది. మొత్తం 4 సెమిస్టర్. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంసీఏలో అడ్మిషన్స్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష 120 మార్కులకు జరుగుతుంది. మ్యాథ్స్ నుంచి 40 ప్రశ్నలు, అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. కంప్యూటర్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలు, ఇంగ్లీష్ నుంచి 20 ప్రశ్నలు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల్లో ఎంసీఏ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఐటీ సంస్థలు మంచి వేతనాలతో ఉద్యోగాలిస్తున్నాయి. ఐటీతో పాటు బహుళజాతి సంస్థల్లోనూ అవకాశాలుంటున్నాయి. కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎంసీఏ చేస్తే కెరీర్కు ఇక తిరిగే ఉండదని నేటి యువత విజయం సాధించడానికి అవసరమైన ప్రణాళికను పక్కాగా రూపొందించుకుని కష్టపడుతున్నారు. అయితే 100% కష్టపడ్డా సరే అనుకున్నది రాకపోవచ్చు. అలా ఫెయిల్ అయితే చాలా మంది కుంగిపోతారు. అలా కాకుండా ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా ఉంటే మంచిదంటున్నారు నిపుణులు. నేడు చాలా మంది యువత పోటీ పరీక్షలు రాస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగమే జీవిత లక్ష్యంగా కష్టపడుతున్నారు. మంచి ఫలితాలు వస్తే పర్వాలేదు, కానీ అనేక కారణాల వల్ల నెగిటివ్ ఫలితాలొస్తే తట్టుకునే పరిస్థితుల్లో యువత ఉండరు. అందుకు ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా ఉండాలంటున్నారు నిపుణులు. గ్రూప్ 1 రాశారు, రాకపోతే ఏం చెయ్యాలో స్పష్టత ఉండాలంటున్నారు. లక్ష్యం ఎలాంటిదైనా సాధించడం అంత సులువు కాదు. జీవితంలో చాలాసార్లు అనుకున్నది అనుకున్నట్టు జరగదు. అలా జరిగితే సమస్యలే ఉండవు. మైండ్లో ప్రణాళిక అనుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆచరణలో అనేక సమస్యలొస్తాయి. చాలా మంది సమస్యలను చూసి భయపడితే మరికొంతమంది అధిగమిస్తూ ముందుకు పోతారు. నేడు చాలా మంది యువత సివిల్స్, గ్రూప్స్, పోలీస్ ఇలా ఉద్యోగ లక్ష్యాలు పెట్టుకుంటున్నారు. కానీ కొద్ది మందే విజయం సాధిస్తున్నారు. చాలా మంది విఫలమవుతున్నారు. అందుకు కారణం వారు అనుకున్న ప్రణాళిక విఫలమవ్వడమే. ప్లాన్ విఫలం కాగానే ఓడిపోయినట్టు కాదు, ప్లాన్లో చేయాల్సిన మార్పుల గురించి ఆలోచించడం అంటున్నారు నిపుణులు. ప్రణాళిక అమలుకు ఇబ్బందులొస్తే ముందు నమ్మకాన్ని కోల్పోకూడదంటున్నారు నిపుణులు. అంతేకాదు, ప్రణాళిక రూపొందించుకునేటప్పుడే ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి గురించి ఆలోచన చేయాలంటున్నారు. ప్లాన్ ఏ సక్సెస్ కాకపోతే వెంటనే ప్లాన్ బిని అమలు చేయాలి. ప్రణాళిక అమల్లో ఎదురయ్యే ఇబ్బందులను బట్టి ప్లాన్ చేంజ్ చేసుకుంటూ ముందుకెళితే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.